నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు విశిష్ట అతిథి డాక్టర్ మహర్షి రమణ యోగిలాల్జీ గురువు గారు. నమస్కారం గురువు గారు. అమ్మా యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అంటే ఏదేదో చేస్తుంటారు, ఏదేదో కాదు. మీకు వీలున్నంత వరకు కమలం పూలు తీసుకొచ్చి పూజ చేయాలి అమ్మవారికి. మందార పూలు తల్లో పెట్టుకోవాలి. అమ్మవారికి గులాబీ రంగు, ఎరుపు రంగు అంటే ఇష్టం. 11 మందార పూలు ఎవరైతే మందార పూలతో పూజ చేసుకొని తల్లో పెట్టుకుంటారో వాళ్ళకి జీవితాంతము ఒక గొప్పదనం ఏర్పడుతుంది. అలాగే ఏదైనా అనారోగ్యాలు ఉన్న ఇబ్బందులు ఉన్నా ఆ మందార పూలని రాత్రి అక్కడే ఉంచుకొని తెల్లారి దాన్ని గ్రైండ్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు కలిపి, అంటే పసుపు కుంకుమ లాగా అవుతుంది అనమాట. పసుపు కలుపుకొని ఎవరైతే తలకు పెట్టుకుంటారో వాళ్ళకి రకరకాలైన అనారోగ్యాలు, అలాగే పోవటమే కాకుండా హారా పెరిగిపోద్ది. వాళ్ళకి హారా పెరిగి వాళ్ళ వలన వాళ్ళకి చాలా మంచి జరగటం స్టార్ట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజున పాటించాల్సిన నియమాల్లో మెయిన్గా ఇది ఒకటి. మందార పూలు ఎట్లయినా సంపాదించాలి వాళ్ళు. రేఖ మందారం అండి, ముద్ద మందారం, ఏదైనా ఒకటే. రేఖ మందారం అయినా పర్లేదు, ముద్ద మందారం అయినా పర్లేదు. కొంతమందికి మందారాల్లో ఇప్పుడు రంగులు కూడా వస్తున్నాయి, తెలుపు అవన్నీ కూడా. తెలుపు ఉంటుంది, లేత గులాబీ ఉంటుంది. వేరే ఏమొచ్చినా కూడా వాటిని కుంకుమ నీళ్ళలో ముంచి లేపాలి, రెడ్ కలర్ వచ్చేటట్టు. మందారమే రంగు మాత్రం రెడ్ వచ్చేటట్టు కుంకుమ నీళ్ళలో ముంచి లేపి 11 మందారాలతో పూజ చేసుకోవాలి. మంత్రము చాలా అద్భుతమైన మంత్రం. అసలు అదృష్టలక్ష్మి అంటేనే ఐశ్వర్యానికి సంబంధించింది. ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రేచ్ఛ స్వాహ. మంత్రం చాలా సింపుల్ మంత్రమే, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని పాజిటివ్లు దాంట్లోనే ఉన్నాయి. ఐం హ్రీం శ్రీం అంటే మీకు తెలుసు కదా. ఐం అంటే సరస్వతి, హ్రీం అంటే శక్తి దేవత, శ్రీం అంటే లక్ష్మిలో ఈ టైంలో అదృష్ట మహాలక్ష్మి. అదృష్ట మహాలక్ష్మిలో ఈ అష్టలక్ష్మి అంటారు. అష్టలక్ష్మిలో మళ్ళీ పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి. అదృష్ట మహాలక్ష్మి ఓన్లీ పాజిటివ్, ప్యూర్లీ పాజిటివ్. అనుగ్రహ దేవత. ఎటు చూసినా బంగారాలే ఉంటాయి, ఎటు చూసినా అద్భుతాలు ఉంటాయి. ఈ రోజుల్లో చేయాల్సినవి కూడా చిన్న నియమాలు ఉంటాయి. మీకు వీలుంటే ఒక 9 రూపాయి బిళ్ళలు తీసుకుని ఒరిజినల్ ఆవు తీసుకొచ్చి దాంట్లో ఈ 9 రూపాయి బిళ్ళలు వేసి పైనుంచి కొద్దిగా పసుపు వేసి దాన్ని మూత పెట్టాలి. ఇప్పుడు మీకు చెప్పిన మంత్రం 1008 సార్లు. ఈ శ్రావణ మాసంలో ఈ 90 రోజుల్లో ఏదో రోజున 1008 సార్లు రాత్రిపూట మంత్రం చదువుకొని ఆ గాజు సీసాని, రూపాయి బిళ్ళున్న గాజు సీసాని మీరు ఎక్కడ పెట్టినా కూడా, వ్యాపార స్థలంలో పెట్టినా, ఇంట్లో పెట్టినా, డబ్బులు పెట్టుకునే చోట పెట్టినా, లేకపోతే బంగారాలు పెట్టే చోట పెట్టినా కూడా ఆ రూపాయి బిళ్ళలు ఆవినీలో ఎట్లా మునిగినాయో మీరు అట్లా ఐశ్వర్యంలో మునిగిపోతారు. అది ఉన్నంతసేపు మీ ఇంటి నిండా డబ్బు బంగారమే. అదృష్టరత్నం యొక్క పవర్ ఇదంతా అనమాట. ఈ 90 రోజుల్లో ఏదో ఒక రోజు రాత్రి అంటే ఏ సమయానికి చేసుకోవాలండి? నిద్రపోయే ముందు. యాక్చువల్గా ఏంటంటే చీకటి పడిన తర్వాత మనము లెక్క ఏంటంటే 12 గంటల వరకే రాత్రి. యాక్చువల్గా శాస్త్రాలు అది లేదు. రాత్రి చీకటి పడిందంటే సాయంత్రం 7 గంటల నుంచి రేపు 7 గంటల వరకు. ఇది మొత్తం కూడా అంటే సూర్యుడు కనిపించినంత వరకు రాత్రి కిందే లెక్క. మీ వీళ్ళని బట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. చక్కగా రాత్రిపూట యాక్చువల్గా ఈ దేవతలందరూ కూడా రాత్రిపూట చాలా పవర్ఫుల్. మీకు లక్ష్మీదేవి ఉన్న చోట అందరూ ఏం పెడతారంటే ఏనుగులు పెట్టుకుంటారు. లక్ష్మీదేవితో పాటు ఐరావతం పుట్టింది కాబట్టి ఏనుగులు పెడతారు. కానీ లక్ష్మీదేవికి ఐరావతం తోటి పెద్ద సంబంధం లేదు. తోడబుట్టిన వాళ్ళు అంతే. శుక్రుడు కానీ వీళ్ళందరూ కూడా తోడబుట్టిన వాళ్ళు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ ఎందుకు ప్రత్యేకత? గుడ్లగూబ చీకటిలో చూడగలదు. అంటే ఒక మనిషి ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు ఆ దాంట్లోంచి, ఆ చీకట్లోంచి ఎవరికి కనపడింది వీళ్ళకి కనిపిస్తుంది. పూర్తి వెలుగుతో చూడగలుగుతారు. చక్కటి మంత్రం తెలియజేశారు, అలాగే ఎలాంటి పరిహారం కూడా చెప్పారు. ఆవునేతిలో చక్కగా ఇవన్నీ చెప్పి ఇది మొత్తం ఈ 90 రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం పాటించాలండి. అవునమ్మా. లక్ష్మీ ఈ కొన్ని నియమాలు కూడా మంచివమ్మా. యాక్చువల్గా ఈ శ్రావణ మాసంలో బాత్రూమ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఆకస్మిక ధనం రావాల్సింది మీకు ఎక్కడి నుంచి వస్తుంటే రాహు ఇస్తాడు. రాహు బాత్రూంలో ఉంటాడు. బాహును చూసుకోవాలి. అలాగే వీలుంటే రోజు ఒక 4 అగ్గిపుల్లలు, రాహుకి 4 సంఖ్య, 4 అగ్గిపుల్లలు తీసుకెళ్ళి బాత్రూంలో ఒకసారి వెలిగించి దాన్ని ఎట్లా అంటే దాని యొక్క సెగ కానీ పొగ కానీ 4 మంటలు కానీ ఎప్పుడైతే రాహు కనిపిస్తుందో ఆయన శాంతిస్తాడు. అలాగే ఇంకొక మంచి ఉపయోగం కూడా చేస్తారు. మంగళవారం పూట నిమ్మకాయలతోటి మంచిగా దీపం వెలిగించి, అది యాక్చువల్గా దుర్గాదేవి ఆలయంలో కానీ పోచమ్మ ఆలయంలో కానీ పెడతారు. కానీ అది బాత్రూంలో పెట్టగలిగితే అది ఇక
కొంతకాలం పాటు మీరు ఆకస్మికమైన ధనం వచ్చేదానికి అడ్డం ఉండదు. మంగళవారం రోజు అండి, సమయం ఉంటుందండి దీనికి? జనరల్గా మార్నింగ్ చేస్తారు, లేకపోతే చీకటి పడ్డాక చేస్తారు. ఒక్క దీపం చాలు, ఒక్కది, ఒక్క నిమ్మడప్పులో ఒకటే. ఏ వీలుంటే నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె, ఈ 2 నూనెల్లో మీరు అత్తరు కూడా కలపగలిగితే చాలా బాగుంటది. అత్తరు కలిపింది 2 ఒత్తులు వేయాలండి, 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. అంతే. ఇవి పరిహారాలు అఖండ ప్రాప్తికి ఈ శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో చాలా పరిహారాలు ఉంటాయమ్మా. మీ చెయ్యి బంగారు చెయ్యిగా మారాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, శని కూడా, సూర్యుడు కూడా, శుక్రుడు కూడా అనుకూలం అవ్వాలంటే కూడా మీ గోళ్ళకి ఎప్పుడు గోళ్ళ రంగు వేసుకోవాలి. రెడ్ కలర్ కానీ గులాబీ రంగు కానీ దానికి దగ్గరలో ఉండే మీ గోళ్ళు చూడండి ఎప్పుడు కూడా పద్మాల్లాగా ఉంటాయి. గోళ్ళకి పద్మం రేకులు ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది. పద్మం రేకులకు ఉండే దగ్గరకు ఉండే కలర్ జనరల్గా గోరింటాకు పెట్టుకుంటారు. ఈ రోజుల్లో సాధ్యం కాదు కాబట్టి గోళ్ళకి రంగు కంపల్సరీ ఈ రోజుల్లో వేసుకోవాలి. వేసుకుని పొద్దున్నే మీకు ఇందాక ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకుని అదే చేత్తో కొద్దిగా కుంకుమ లక్ష్మీదేవి మీద వేసి, ఈ రోజుల్లో పాటించాల్సింది ఒక బ్రహ్మాండమైన సూత్రం ఉంటుందమ్మా, ఒక అద్భుతం అది. రోజు పొద్దున్నే మీరు ఎలా అయినా భోజనం వండుతారు, బియ్యం. లక్ష్మీదేవికి ఎప్పుడు అన్నం అంటే ఇష్టం ఆవిడకి. ఆవిడ పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి పాలు అంటే ఇష్టము. ఆవిడ పద్ధతి అంతా స్వీట్కి సంబంధించి కానీ స్వీట్ అంటే ఇష్టం. మీరు అన్నం వండగానే ఈ రోజుల్లో దాంట్లో పాలు పంచదార కలిపేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. ప్రతి శుక్రవారం కొత్త కొబ్బరి బొండం తెచ్చుకోవాలి. అద్భుతమైన ధన లాభాలు రావాలి, ఇల్లంతా డబ్బులు కురవాలి, బ్రహ్మాండంగా ఉండాలంటే ఇంట్లో ఎటు చూసినా డబ్బులు ఉండాలి, ఎటు చూసినా సుఖం సంతోషం ఉండాలి. నాకు ఇది లేదు అబ్బో ఏంటి అటు చూసినా బంగారాలు కూర్చున్నాయని మీరు నిజంగా ఫీల్ అవ్వాలంటే, పొద్దున్నే లేచి ఆనందంతో గంతులు వేయాలనిపించాలంటే ఒకటే మార్గం. ప్రతి శుక్రవారము ఒక కొబ్బరి బొండం తెచ్చుకోవాలి. రాత్రిపూట అమ్మవారి ఎదురుగుండా పెట్టాలి. దానికి ఒక చింత మంత్రం ఇస్తాం, మాకు ఒకసారి వాట్సాప్ చేసినా అడిగినది ఇస్తాం. ఆ తంత్రం 1 గంట సేపు ఉంటుంది. భార్యాభర్తలు ఎదురు కూర్చొని చేసుకోవాలి. ఇక ఆ ఇల్లే బంగారం. వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకునేదే ఉండదు, వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసే సందర్భమే రాదు. ఈ శ్రావణ మాసంలో ఆ పవర్ ఉంటుంది. లక్ష్మీదేవి రెడీగా ఉంటుంది, చెప్తున్నా కదమ్మా. మీరు అడగటమే ఆలస్యం. ఆవిడ చేతితో పట్టుకుని బరువులు ఎక్కువ ఉంటాయి. మీరు చేతితో తీసుకోగానే ఆవిడకి ఇంకా సంతోషం. కానీ మీ నోటి వాక్కు మీ ఆశీర్వాదం, సంతోషం అండి. అమ్మమ్మ.